నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను అమూల్య ఇక దిక్కులేని పరిస్థితిలోనే పంచాయతీ ఎన్నికలకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది పల్లె పల్లెన జనం ఉరికించి కొడతారని కాంగ్రెస్ నేతలకు వణుకు మొదలైంది అసలు పల్లెలోకి వచ్చి ఓట్లు అడిగేందుకు ముఖముందా వీళ్లకు అందుకే ఎన్నికల స్కెడ్యూల్ ఖరారు కాకుండానే ప్రలోభాల పర్వానికి తెరలేపారు రైతు బంధు గురించి కనీసం కేబినెట్ లో చర్చించినోళ్లు ఓట్లు కొనేందుకు తయారయ్యారు బతుకమ్మ చీరలను మురగబెట్టి ఇంద్రమ్మ చీరల పేరుతో ఇప్పుడెందుకు పంచుతున్నారు పల్లెలను సమస్యల సుడిగుండాలోకి నెట్టిన పాపం సర్కార్ది కాదా కేసీఆర్ పాలన నాటి గ్రామ స్వరాజ్యాన్ని గంగలో కలిపిన పాపం వీళ్ళది కాదా ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలితులు, ప్రజలే ఓటర్లు, ప్రజలే పాలకులను ఎన్నుకుంటారు. ఓటు, ఎన్నిక, మెజారిటీ, అధికారం ఇవే ప్రజాస్వామ్యానికి మూలాధారాలు. ప్రజాస్వామ్యంలో బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పది. ఓటే వజ్రాయుధం. అలాంటి ఓటును కాంగ్రెస్ ఏలికలు ఎకసెక్కాలు పాల్చేస్తున్నారు. నోట్ల కట్టలు పడేస్తూ ప్రజలను పావుల్లాగా వాడుకుంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప సమరంలో మాయ చేసి మామ అనిపించినట్టే సర్పంచ్ ఎన్నికల్లో కూడా అదే చేసేందుకు రేవంత్ స్కెచ్ వేస్తున్నాడు. గ్రామాల్లో పవర్ఫుల్ పదవి అయిన సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే ప్రలోభాల పర్వం మొదలుపెట్టాడు. పెద్ద ఎత్తున తాయిలాలు ముట్టజెప్పే పనిలో పడ్డాడు. ప్రజలేమి అంగడి సరుకులా? అవునన్నదే రేవంత్ అండ్ బ్యాచ్ ఇచ్చే ఆన్సర్. ఓటర్లను ఎలా లొంగదీసుకోవాలి, ఏమిచ్చి ప్రలోభ పెట్టాలి, ఓటర్లను సంతలో పశువులను కొన్నట్టుగా ఎలా కొనాలి, కుల మత ప్రాతిపదికగా గంపగుత్తగా ఎలా వేయించుకోవాలి. గుంపు మేస్త్రి బృందం ఇదే పనిలో పడిందిప్పుడు. పైసలతో ఏమైనా చేయవచ్చన్న దుష్ట రాజకీయ సంస్కృతి వాళ్ళది. మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో వీళ్ళ నీచ రాజకీయం తెలంగాణ సమాజానికి క్లియర్ గా అర్థమైపోయింది. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూడా రేవంత్ అండ్ బ్యాచ్ పండుతున్న దుష్ట పన్నాగాన్ని పసిగట్టేసింది. ఒక్క మాటలో తేల్చేయాలంటే దిక్కులేని పరిస్థితిలోనే రేవంత్ సర్కార్ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ నాయకులకు ఈ మాటలు నచ్చకపోవచ్చు, కానీ పల్లె పల్లెన జనం ఉరికించి కొడతారనే భయం ఖచ్చితంగా వారిని వెంటాడుతోంది. చేసింది చెప్పుకునేందుకు వాళ్ళ దగ్గర ఏమీ లేదు. 6 గ్యారెంటీలు ఎప్పుడో అటకెక్కాయి. పల్లెలోకి వచ్చి ఓట్లడిగే మోఖం లేదు. అది ఉప ఎన్నికల్లో నెగ్గిందేమో కానీ పల్లెల్లో అలా కాదు. ఊళ్ళలో జనాగ్రహం మామూలుగా లేదు. కాంగ్రెస్ నేతల పంచలు ఊడగొట్టేందుకు ప్రజలు బడితెల పట్టుకుని తిరుగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేమిటి అని నిలబెట్టి కడిగేయడానికి కత్తులు నూరుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి పోతే ఉతికి ఆరేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఇవన్నీ గ్రహించాడు కాబట్టే రేవంత్ మరో నాటకానికి తెరలేపాడు. ఎన్నికల షెడ్యూల్ ఖరారు కాకుండానే ప్రలోభాల పర్వానికి శ్రీకారం చుట్టాడు. రేవంత్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతుంది. ఈ 24 నెలల కాలంలో అన్నదాతల బతుకులతో ఓ ఆట ఆడుకున్నాడు. రైతాంగం ముసురు పోసుకున్నాడు. నీళ్ల దాకా రైతులను ఎంత వేధించాలనో అంత వేధించాడు. అన్నదాతలకు ఇస్తామన్న రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు. ఇవన్నీ రైతులు మర్చిపోయారా? యాది పెట్టుకున్నారు. ఊళ్ళలోకి పోతే ఇవన్నీ ఏమయ్యాయని నిలదీస్తామంటున్నారు. అట్లా ఇట్లా కాదు, తేడాగా మాట్లాడితే తరిమి కొడతారు. కథలు ఎన్నో చెప్పి కాటగైపారంటూ కాంగ్రెస్ నేతలతో కయ్యానికి కాలు దువ్వుతారు. ఇస్తామన్న రైతు బంధు గురించి కనీసం కేబినెట్ లో చర్చించకుండా ఇప్పుడు ఓట్లు కొనేందుకు వస్తారా అంటూ ఎండగడతారు. అందుకే పల్లె ప్రజలను మచ్చిక చేసుకోవడానికి, మరో మోసంతో ప్రజల వెన్ను విరచడానికి రేవంత్ మరోసారి రెడీ అయ్యాడు. కేసీఆర్ ప్రారంభించిన బతుకమ్మ చీరలను మురగబెట్టి ఇందిరమ్మ చీరల పేరుతో పంచుతున్నాడు. 2 ఏళ్లలో తెలంగాణ సమాజానికి ఈ దండుపల్యం బ్యాచ్ చేసింది ఏమిటి? అంతా డొల్లా, ఉద్దర మాటలు, కాకమ్మ కథలు చెబుతూ కాలయాపనలు. ఇవన్నీ అబద్ధాలా? నిజం కాదా? పల్లెలను సమస్యల సుడిగుండాల్లోకి నెట్టిన పాపం ఈ ఫాసిస్ట్ సర్కార్ది కాదా? కేసీఆర్ పాలన నాటి గ్రామ స్వరాజ్యాన్ని గంగలో కలిపింది ఈ గుంపు మేస్త్రి కాదా?
దేశానికి పట్టుగొమ్మలు అన్నాడు బాపూజీ. దేశ సౌభాగ్యం గ్రామ స్వరాజ్యంతోనే సాధ్యమని ఆనాడే చెప్పారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత ముందుకెళ్లినా దేశానికి పట్టెడన్నం పెట్టేది పల్లెలు మాత్రమే. పల్లె బాగుంటేనే దేశం బాగుంటుంది. 2014లో స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత పల్లె వేదనకు కేసీఆర్ చరమగీతం పాడారు. స్వపరిపాలనలో తెలంగాణ పల్లెలు మళ్లీ సుభిక్షమై తలెత్తుకున్నాయి. బీఆర్ఎస్ పాలన తెలంగాణ పల్లెకు పట్టాభిషేకం చేసింది. దేశం ఎన్నడూ చూడని పథకాలు, సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం సాక్షాత్కరించేలా చేసింది. నాడు కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఏ పల్లెను చూసినా అద్దంలా మెరిసేది. కానీ ఈ దుష్ట కాంగ్రెస్ దురహంకార పాలనలో తెలంగాణ పల్లె జీవనం విధ్వంసానికి గురవుతుంది. పక్షపాత పాలనతో తెలంగాణలో పల్లెలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఇప్పుడు గోసపడుతున్నాయి. రేపు డిసెంబర్ 2025 15వ తారీఖు లోపల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పటికే గ్రామ పంచాయతీలు వివిధ కారణాల వల్ల సరైన పాలన లేకపోవడం వల్ల అస్తవ్యస్తంగా తయారైంది. ఇంకేమాత్రం ఆలస్యం చేసినా గ్రామ పంచాయతీలన్నీ కూడా మరీ అధ్వానంగా తయారయ్యే అవకాశం ఉంది. 2 ఏళ్ల రేవంత్ విధ్వంస పాలనలో ఏ పల్లెల్లో చూసినా గుంతల రోడ్లే. ఆ రోడ్డు నిండా మురికి గుంటలే. ఇంటి పక్కన చెత్త చెదారం, వాడ నిండా పెంట కుప్పలు. ఇంటికి నీళ్లు రావు, వచ్చిన గబ్బు వాసన. నాడు సమైక్య పాలన నాటి దుర్భర పరిస్థితులు ఇప్పుడు పల్లెలో కనిపిస్తున్నాయి. పల్లె ప్రగతితో గ్రామానికో పల్లె ప్రకృతి వనం తెచ్చిన కేసీఆర్ పాలనలో ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు అందించింది నిజం కాదా? తండాలన్నీ గ్రామ పంచాయతీలుగా మారింది వాస్తవం కాదా? ఊరుకో ట్రాక్టర్ తిరగలేదా? ఊరూరా వైకుంఠధామాలు వెయ్యలేదా? అవార్డులతో గ్రామాలు సింగారించుకోలేదా? మరి 10 ఏళ్ల ప్రగతి వైభవం చూసిన పల్లెల్లో నేడు ఎందుకీ దౌర్భాగ్యం దాపురించింది? పారిశుద్ధ్యం ఎందుకు పడకేసింది? వ్యాధులు ఎందుకు ప్రబలుతున్నాయి? ప్రజల ప్రాణాలు పోతున్నా ఈ కాంగ్రెస్ పాలకులు పల్లెలను పట్టించుకున్నారా? కేసీఆర్ ఇచ్చిన ఊరికొక ట్రాక్టర్ నడపలేని దుస్థితి కారకులు ఈ పాపిష్టి పాలకులు కాదా? గ్రామాల్లో అసలు అభివృద్ధి జాడేది? పల్లె ప్రజల సమస్యలు వినే నాదుడేడి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా గ్రామాలలో సర్పంచ్ లేక గ్రామాలు అనేది నానా అవస్థలు పడుతున్నాయి. గ్రామాల అభివృద్ధి అనేది ఎక్కడి గుంగడు అక్కడనే వేసినట్టుగా కనబడుతుంది. తెల్లారులే చూస్తే ఇక సీసీ డ్రైనేజ్ ఎక్కడి చెత్త అక్కడే, ఎక్కడి మురికి అక్కనే, ఎక్కడి అవస్థలు అక్కనే కనబడుతున్నాయి. నాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఇంటింటికి మంచినీరు వచ్చేది. దాంతో పాటుగా ప్రతి గ్రామానికి ట్రాక్టర్తో పాటు డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. చెత్త ఎత్తుకపోవడానికి కూడా 500 రూపాయలు డీలు పోసి దాన్ని మెయింటైన్ చేసే పరిస్థితి కనబడతలేదు. వర్షాల వల్ల గ్రామంలో ఉన్న రోడ్లన్నీ తెగి రాకపోకలకు అంతరాయం కలిగి దీనికి ఎవరిని అడగామన్న గ్రామంలో సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, అధికారులు ఎవరు లేరు. అడగడానికి ఎవరు పోయి ఎవరిని అడుగుతా ప్రతినిధులు లేరు. దానివల్ల ఇక రాకపోకలకు, వ్యవసాయ భూములకు పోవడానికి, పాలకుర్తి పోవడానికి, ఈ ఎక్కడికి పోవాలన్నా కూడా తెగిపోయిన రోడ్ల మీద ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అది వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు చెత్త చెదారము సైడ్ కాలువలో మా మంచినీళ్ళ బాయిలో ఇంత పౌడర్ జల్లుడో అదో ఇదో చేసేది. ఇప్పుడు ఆయనతో కూడా లేదు. ఉన్నదున్నట్టు మాట్లాడుకోవాలంటే విజన్ లేని విషపాలకులు రాష్ట్రం మీద దండయాత్ర చేస్తున్నారు. అధికార దాహంతో అడ్డదిడ్డమైన హామీలు ఇస్తూ కుట్రలకు తెరలేపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక లేకుండా జనాకర్షణ లేని నేతలనేసుకొని పడరాని పాటలు పడుతున్నారు. పెత్తనం చెలాయించడమే ప్రధాన లక్ష్యంగా కదులుతున్న కాంగ్రెస్ నేతలు ఊళ్ళలోకి వస్తే ఉరికించి కొడతామంటోంది తెలంగాణ సమాజం. అలవి కాని హామీలతో తెలంగాణ జనాన్ని ఆగం చేసేందుకు మరోసారి బయలుదేరుతున్న పాపిష్టి చతుష్టయానికి తగిన గుణపాఠం చెబుతామంటోంది. ఇంకా దుర్మార్గం ఏంటంటే బిల్లులు రాక సర్పంచులు కూరుకుపోయారు. మాజీ సర్పంచులు కొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. మరి ఆత్మహత్యకు పాల్పడిన ఆ మాజీ సర్పంచుల కుటుంబాలకు ఇప్పుడు భరోసా ఇచ్చేది ఎవరు? అందుకే సర్పంచుల సంఘం జేఏసీ పోరుబాట పట్టింది. డిసెంబర్ 1 నుంచి పంచాయతీ ఆఫీసుల ముందట ధర్నాలకు పిలిపించిందంటే ఇంతకంటే ఘోరం ఇంకేం కావాలి? ఫైనల్ గా ఒక మాట, పాలించేది ఎవరైనా ఆ పాలనతో ప్రజలకు మేలు జరగాలి, జీవనాదాయం పెరగాలి,
రాష్ట్ర దేశాభివృద్ధిలో భాగమవ్వాలి. నాడు కేసీఆర్ అలాంటి పాలనే అందించారు. వ్యవసాయంతో పాటు ప్రాధాన్యమిచ్చారు. కానీ ఈ కాంగ్రెస్ పాలకులు మాత్రం ఎలాంటి ఎజెండా లేదు. ఉన్నదంతా కేవలం అధికార దాహమే. దానికోసమే ఈ ఎత్తులు, నక్కజిత్తులు. ఇప్పటికే ఒకసారి అధికారం ఇచ్చిన మోసపోయిన తెలంగాణ ఇలాంటి స్పష్టత లేని నాయకులను నమ్ముతుందా? నెవర్. ఇంకోసారి తమ జీవితాలను ఆగం చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. జూబ్లీహిల్స్ గెలుపు చూసి బలుపు అనుకుంటే బొక్కబొల్ల పడేది ఈ ఎకసెక్కాల ఏలికలే. అందుకే వాళ్లకు భవిష్యత్తు కండ్ల ముందు కనబడుతున్నట్టుంది. తాయిలాలతో తాంబూలాలు ఇచ్చేది అందుకే. బీ అలర్ట్ తెలంగాణ. దండుపాల్యం బ్యాచ్ మరోసారి దండయాత్రకు వస్తోంది.